హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ స్టూడెంట్ తెలుగు. ఈ రోజు ఎలా అనిపించింది మార్కెట్ అందరికి? ఓకే, ఈ రోజు అనాలిసిస్ లోకి వెళ్లే ముందు నిన్న మనం ఏం అనాలిసిస్ చేసాం ఒకసారి రివైండ్ చేసుకుందాం. నిన్న మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ వెళ్ళాలనుకుంటే గ్యాప్ అప్ అయిన తర్వాత కరెక్షన్ వచ్చిన తర్వాత బయింగ్ ఆపర్చునిటీ చూద్దాం అనుకున్నాం. అలాగే చాలాసేపు సస్టైన్ అయ్యి ఒక బ్రేక్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ చూద్దాం అనుకున్నాం. అలాగే ఇంకో సినారీ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఏదైనా కరెక్షన్ వచ్చిన తర్వాత ఏదైనా ప్యాటర్న్ బట్టి బయింగ్ చేద్దామని అనుకోవడం జరిగింది. ఓకే అండి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వబోతుంది. ఇది ఒక ట్రెండ్ లైన్ కింద బ్రేక్అవుట్ అయ్యింది. సో ఇది రేపు ర్యాలీ కంటిన్యూ అయిపోయే అవకాశాలు ఉన్నాయని నిన్న మనం అనాలిసిస్ చేయడం జరిగింది. ఓకే, నేను ఎక్కడ ట్రేడ్ చేశానో ఇవాళ మీకు చూపిస్తాను. నేను ఇవాళ నిఫ్టీలో చేశాను మార్నింగ్ 5 minutesలోకి వెళ్దాం. మార్నింగ్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ రెసిస్టెంట్ బ్రేక్ చేసింది. ఇది స్ట్రాంగ్ రెసిస్టెంట్ అని నిన్న చెప్పడం జరిగింది. ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ తో నాకు అర్థమైపోయింది ఇది రెసిస్టెంట్ బ్రేక్ చేసింది. సో ఈ రెసిస్టెంట్ ఇప్పుడు సపోర్ట్ కింద చేంజ్ అవుతుందని. సో అదే రీజన్ మీద నేను ఇక్కడ ఏబిసి ప్యాటర్న్ లో బయింగ్ చేయడం జరిగింది. ఏబిసి ప్యాటర్న్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. 1:2 బుక్ చేయడం జరిగింది. 1:2 బుక్ చేసేసాను. ఆల్మోస్ట్ ఇక్కడికి 1:2 బుక్ చేశాను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. 1:2 బుక్ చేశాను. 1 lot లో ట్రేడ్ చేశాను. సో ఎందుకంటే నాకు అర్థమైంది జోన్ నెక్స్ట్ రెసిస్టెంట్ ఇక్కడే ఉందని. 17,960 అనేది రెసిస్టెంట్ అని అర్థమైంది. సో నేను ఇంకా ఎర్లీగా క్లోజ్ చేశాను. ఇక్కడ వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను 1:2తో క్లోజ్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే నాకు ఎక్కడ ఆపర్చునిటీ దొరకలేదు. ఆఫ్ కోర్స్ ఇది పైకి వెళ్ళింది, కానీ బుల్లిష్ వెళ్ళింది, కానీ నాకు ఏదైనా ప్యాటర్న్స్ కానీ ఏదైనా ఆపర్చునిటీ నాకు దొరకలేదు. సో నేను ట్రేడ్ అవాయిడ్ చేస్తాను. కాకపోతే లాస్ట్ మూమెంట్లో మంచి మూమెంట్ వచ్చింది ఆఫ్టర్ 2 తర్వాత, కానీ నేను ఆఫ్టర్ 2 తర్వాత నేను మార్కెట్ అవాయిడ్ చేసేస్తాను రెగ్యులర్గా. సో అది నేను వెయిట్ చేశానండి. ఒక మంచి కరెక్షన్ వచ్చిన తర్వాత ఏదైనా సమ్ ప్యాటర్న్ వస్తే బై చేద్దాం అనుకున్నాం, కానీ చాలా వాలటాలిటీగా అనిపించింది. ఇది ఒక సపోర్ట్ కింద తీసుకున్నాను. ఇది కూడా నియర్ బై రెసిస్టెంట్ ఉండడం వల్ల మంచి నేను ఆల్రెడీ అనాలిసిస్ చేశాను. మార్కెట్ కనుక కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేద్దాం, లేదా కొంచెం చాపీగా ఉండే అవకాశం ఉందని నేను అనాలిసిస్ చేయడం జరిగింది. కావాలంటే నిన్న వీడియో ఒకసారి కార్డులో ఇస్తాను, చెక్ చేయండి. సో నాకు ఇది రేంజ్ తక్కువగా ఉంది. సో నేను రిస్క్ కూడా చేయడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ నేను నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాను కాబట్టి సేమ్ టైంలో నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాను కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేసేసాను. కానీ నాకు ఒక 11 వరకు నాకు అర్థమైపోయింది ఈ బ్యాంక్ నిఫ్టీ మొత్తం చాపీగా ఉండబోతుందని ఒక రేంజ్లోని. సో నేను ఇంకా వదిలేసాను. లాస్ట్ మూమెంట్లో ఎంట్రీ వచ్చింది కానీ నేను తీసుకోలేదు. ఆఫ్టర్ 2 తర్వాత తీసుకోలేదు. అది కూడా నియర్ బై రెసిస్టెంట్ ఉంది, చూసారా? నియర్ బై రెసిస్టెంట్ దగ్గర బై చేయడం కరెక్ట్ కాదు. సో నేను జస్ట్ వాచ్ చేశాను అంతే. ఓకే, రేపటి విషయానికి వస్తే అలాగే ఒకసారి స్టాక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. నిన్న మనం ఇచ్చిన టార్గెట్స్ హిట్ అయ్యాయా లేవని. అల్ట్రాటెక్ సిమెంట్ ఇది నేను బయింగ్ ఇచ్చాను. మార్నింగ్ ఓపెన్ అవడే మనం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కానీ ఏదైనా ప్రైస్ యాక్షన్ లో బయింగ్ ప్యాటర్న్ వస్తే బై చేద్దాం అనుకున్నాం, కానీ నాకు ఇక్కడ ఏది ప్యాటర్న్ దొరకలేదు. రావడమే కొట్టుకుంటూ వచ్చేసింది. సో ఇది నేను వదిలేసాను. నెక్స్ట్ స్టాక్ పిడ్లీడెంట్, ఇది నేను బయింగ్ ఇచ్చాను. టార్గెట్ కూడా ఇచ్చాను నిన్న. ఇది ఒక ఫ్లాగ్ లా కనిపిస్తుంది. ఇది కనుక బ్రేక్ అయితే టార్గెట్ కంప్లీట్ అవుతుంది. 2727 ఇది నేను టార్గెట్ ఇవ్వడం కూడా జరిగింది. సో టార్గెట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళింది. ఓకే, టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టాక్
ఇండియన్ మార్ట్. ఇది నేను బయింగ్ ఇచ్చాను. యాక్చువల్గా ఇది బయింగ్ వచ్చింది, కానీ లాస్ట్ మూమెంట్లో రావడం జరిగింది. సార్ 5 minutes చూపిస్తాను మీకు. బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇది చూసారా? నేను ఎప్పుడైనా చాలా సార్లు చెప్పాను, ఒక రేంజ్లో బ్రేక్అవుట్ అయితే కూడా సస్టైన్ అయితే ఒకసారి బ్రేక్అవుట్ వస్తుందని. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది ఈ క్యాండిల్లోని, కానీ అప్పటికే టైం 2:30 దాటేసింది. సో ఆ టైంలో ట్రేడ్ చేయడం కరెక్ట్ కాదు. సో నేను చూశాను ఆపర్చునిటీ వస్తుందని తెలుసు, కానీ లాస్ట్ మూమెంట్లో ఇంకా ట్రేడ్ చేయడం నాకు ఇష్టం లేదు, వదిలేసాను. ఓకే, నెక్స్ట్ స్టాక్ బాత్ ఫాగ్. ఇది నేను సెల్లింగ్ ఇచ్చాను, ర్యాపిడ్గా వచ్చేసింది చూసారా? మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నిఫ్టీ మంచి బుల్లిష్గా వెళ్ళింది, అంటే బుల్లిష్ కాకపోయినా బయింగ్ సైడ్ మంచి మూమెంట్ రావడం జరిగింది. అబ్జర్వ్ చేసారా? బయింగ్ సైడ్ నిఫ్టీ మంచి మూమెంట్ రావడం జరిగింది. కానీ నిన్న మనం మార్కెట్ ఎంత బుల్లిష్గా ఉన్నా మనం నిన్న సెల్లింగ్ ఇచ్చిన స్టాక్ మాత్రం ర్యాపిడ్గా పడింది. నాకు ఇది సెల్లింగ్ వస్తుందని తెలుసు, కానీ సో అందుకే నేను ఇవ్వడం జరిగింది. అది ఇది మూమెంట్ నాకు వస్తుందని తెలుసు, సో అందుకే నేను సెల్లింగ్ ఇచ్చాను, ర్యాపిడ్గా వచ్చేసింది. నేను ఇందులో కూడా ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. కాకపోతే స్టాక్స్లో నేను ట్రైలింగ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ స్టాక్ పిఐఎన్డి పిండ్. ఇది నేను సెల్లింగ్ ఇచ్చాను, కానీ సరైన ఆపర్చునిటీ ఎక్కడ దొరకలేదు. వచ్చింది, కానీ ఇక్కడ ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉండేది. నాకు కూడా స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉండేది. ఎందుకో చెప్తాను చూడండి. నేను ఇది ట్రేడ్ చేయలేదు, కానీ ఇది అబ్జర్వేషన్ కూడా చేయలేదు. నేను ఇప్పుడే చూశాను, అంటే ట్రేడ్ క్లోజ్ చేసే టైంలో చూసాను. ఇక్కడ ఏబిసి సెల్లింగ్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ నేను ప్రజెంట్ ఆ టైంలో ఉంటే ఖచ్చితంగా సెల్ చేసేవాడిని. కాకపోతే ఇక్కడ నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఒక 10 ట్రేడ్స్లో ఒక 3 లేదా 4 ట్రేడ్స్ ఖచ్చితంగా స్టాప్ లాస్ హిట్ అవుతాయి. కాకపోతే అది మన మనీ మేనేజ్మెంట్ బట్టి, మనం రిస్క్ రివార్డ్ బట్టి మనం దాన్ని మేనేజ్ చేయాలి. నేనైతే ఖచ్చితంగా ఇది సెల్లింగ్ చేసేవాడిని, కాకపోతే ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఇట్స్ ఓకే, ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, నెక్స్ట్ స్టాక్ అంతే అండి నిన్న మనకి ఇచ్చిన స్టాక్స్. ఓకే, రేపటి విషయానికి వస్తే, రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిపోదాం. 15 minutes వెళ్తున్నా. ఓకే, రేపు ఎక్స్పైరీ ఉంది, గురువారం ఎక్స్పైరీ ఉంది. సో ఎక్స్పైరీ కొంచెం నార్మల్ ఎక్స్పైరీ అనుకుంటున్నాను, నార్మల్గా ఒక రేంజ్లో ఉండబోతుంది అనుకుంటున్నాను. ఓకే, రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ విషయానికి వస్తే 17,850. 17,850 అనేది ఒక సపోర్ట్, మెయిన్ సపోర్ట్. అలాగే 17,950 అనేది ఒక రెసిస్టెంట్. రేపటికి మాత్రం ఇంట్రాడే కోసం మాత్రమే, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఎక్స్పైరీ అంటే ఏంటంటే తెలియని వారి కోసం, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. మార్కెట్లో ఆప్షన్స్లో ఎక్స్పైరీ ఉంటుందండి. మనం డైలీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవారు ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ గురువారం రోజు క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఆ రోజు మన ప్రీమియమ్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ జీరోకి వచ్చేస్తాయి. దాన్ని క్రియేట్ చేయడమే, బిల్ చేయడమే ఆ రకంగా బిల్ చేశారు. ఆప్షన్స్ ప్రీమియం ఫ్రైడే కొంచెం ఎక్కువగా ఉంటుంది, అలాగే మండే కొంచెం తక్కువ అవుతుంది, నెక్స్ట్ ట్యూస్డే కొంచెం ఇంకా తక్కువ అవుతుంది, వెడ్నెస్డే ఇంకా కొంచెం తగ్గుతుంది, అలాగే థర్స్డే ఎక్స్పైరీ డే వచ్చేసరికి, క్లోజ్ అయ్యే టైంకి వచ్చేసరికి జీరో అయిపోతాయి. ప్రీమియమ్స్, కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ కూడా జీరో అయిపోతాయి. సో బేసిక్గా ఎక్స్పైరీ రోజు ఆప్షన్ బయింగ్ చేయడం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే హై రిస్క్ ఉంటుంది. ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి థర్స్డే రోజు హై రిస్క్ ఉంటుంది, ఎందుకంటే డ్రాప్గా పడిపోతూ ఉంటాయి ఆప్షన్స్ ప్రీమియమ్స్. ఎందుకంటే ఫాస్ట్గా జీరో డిగే అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మన భాషలో చెప్పాలంటే, ఒక ఫ్రిడ్జ్లోంచి ఒక ఐస్ క్యూబ్ని బయటికి తీసారనుకోండి, మీకు సింపుల్గా చెప్తాను. ఇది ఫ్రైడే అనుకోండి, ఫ్రైడే రోజు ఒక ఐస్ క్యూబ్ని బయటికి తీసాం అనుకోండి, జస్ట్ అన్ని రోజులు ఉండదు.
ఆ ఐస్ క్యూబ్ సైజ్ ఎంత ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ మన భాషలో చెప్తాను, జాగ్రత్త చూడండి. ఫ్రైడే రోజు ఎంత ఉంది, నెక్స్ట్ సండేకి కొంచెం తగ్గుతుంది, సాటర్డేకి కొంచెం తగ్గుతుంది, సండేకి ఇంకా కొంచెం తగ్గుతుంది, నెక్స్ట్ మండేకి ఇంకా కొంచెం తగ్గుతుంది, నెక్స్ట్ ట్యూస్డేకి ఇంకా కొంచెం తగ్గుతుంది, నెక్స్ట్ వెడ్నెస్డేకి ఇంకా కొంచెం కరిగిపోతుంది, ప్రీమియం డీకే లాగా కరిగిపోతుంది అది. అలాగే థర్స్డే వచ్చేసరికి ఎక్స్పైరీ రోజు కాబట్టి ఆ రోజు 0 అయిపోతుంది, ఇంకేం ఉండదు. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఎగ్జాక్ట్ గా ఇది కాకపోయినా థియరీ అయితే ఇదేనండి. ప్రీమియమ్స్ అనేవి ఎక్స్పైరీ రోజు 0 అయిపోతాయి, థర్స్డే ఎక్స్పైరీ రోజు 0 అయిపోతాయి. అంత పెద్ద ప్రీమియం అయినా, కాల్ ఆప్షన్ ప్రీమియం అయినా, పుట్ ఆప్షన్ ప్రీమియం అయినా 0 అయిపోతాయి. సో 0 అయిపోతాయి. ఈ రోజు కాల్ ఆప్షన్ బైర్ అయినా, పుట్ ఆప్షన్ బైర్ అయినా, కాల్ ఆప్షన్ బైర్ అయినా అతను బై చేసిన తర్వాత వాళ్ళ ప్రీమియం పెరుగుతుందనే వాడు బై చేస్తాడు. ఎప్పుడైనా బైర్ ఏం చేస్తాడు, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బైర్ అయినా వాడు కొన్న దగ్గర నుంచి కొంచెం పెరగాలనే వాడు బయింగ్ చేస్తాడు. ఈ థర్స్డే రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు అన్ని ప్రీమియమ్స్ అన్ని 0 అయిపోతాయి, ఉన్నవే ఇంకా కరిగిపోతాయి, అప్పుడు పెరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. చాలా మంది కొత్తగా, నేను కూడా స్టార్టింగ్ లో చాలా తప్పు చేశాను చాలా సార్లు. ఎక్స్పైరీ రోజు బయింగ్ చేయకూడదు, ఆప్షన్ బయింగ్ చేయకూడదు. ఇవన్నీ 0 అవ్వడానికి అవుతూ ఉంటాయి, ఇంకా 0 అవుతూ కరిగిపోతూ ఉంటాయి. ఈ టైంలో ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఏదో దొరికింది అనుకోండి, ఆ మార్కెట్ పైకే వెళ్ళొచ్చు, కానీ మన ప్రీమియం ముందు చూసా మనం కొన్నాం కదా, ఆ ప్రీమియం ఇలా 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 పడుకుంటూ వచ్చేస్తుంది. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్తాను చూడండి. స్టాక్ ఇలా పెరుగుతుంది అనుకోండి, స్టాక్ అయినా ఇండెక్స్ అయినా, ఇలా నిఫ్టీ అనుకోండి, నిఫ్టీలో నేను సమ్ 18,000 అనుకోండి, రౌండ్ ఫిగర్ 18,000 దగ్గర నాకు ఒక మంచి ప్యాటర్న్ దొరికింది, నేను బై చేసేసాను. ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేస్తాం కదా, పైకి వెళ్తుందంటే ఇక్కడ సమ్ 100 రూపాయలు ఉంది అనుకున్నాం, 100 రూపీస్ ఉంది కాల్ ప్రీమియం, 100 రూపీస్ లో ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 100 రూపీస్ ఉంది కాల్ ఆప్షన్ ప్రీమియం. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను అనుకుందాం, మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది, ఓకే, కానీ నేను బై చేసిన ప్రీమియం కూడా పెరగాలి, పెరిగితేనే కదా. ఇప్పుడు 100 రూపాయలు కొన్నాం, ఆ ప్రీమియం పెరగాలి, పెరిగితేనే కదా మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇంటూ 550 కదా, ఇది ఎంత పెరుగుతుందో 100 ఇంటూ 101 అయింది అనుకోండి, మనకి 1 రూపీ ప్రాఫిట్ కదా. 1 ఇంటూ 50 రూపీస్. అలాగే ఎంత పాయింట్స్ పెరిగితే అంత ప్రాఫిట్ అనమాట. సో ఓకే, ఇప్పుడు ఈ నిఫ్టీ పెరుగుతుంది అనుకోండి, చార్ట్ ఇది పెరగదు థర్స్డే రోజు, ఇలా కొంచెం ఇలాగా దీని చార్ట్ ఎలా వెళ్తే దీని చార్ట్ ఎలా కింద పడిపోతుంటది. 100 ఉన్నది 90 అయిపోద్ది, 90 ఉన్నది కొంతసేపు 80 అవుతుంది, 80 70 అవుతుంది, 70 50 అవుతుంది, అలా 0కి వచ్చేస్తుంది. సో ఇది థియరీ అనమాట. సింపుల్ గా చెప్పాను, నాకు అంటే కొంచెం బండ గుర్తుగా పెట్టుకుంటారని ఇలా చెప్పడం జరిగింది. యాక్చువల్గా థియరీ ఇది కాదు, ఇది డెల్టా గామా వీగా మీద టీటా మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మీకు క్లారిటీగా ఒక చిన్న ఫినిషింగ్ లాగే ఇద్దామని నేను చెప్పడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, లేదా నా పర్సనల్ టెలిగ్రామ్ నంబర్కి మీకు మెసేజ్ చేసినా నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, రేపు ఆప్షన్ బయింగ్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఎప్పుడు కరెక్ట్ అంటే ఈ మంత్లీ 4 ఎక్స్పైరీస్ ఉంటాయి కదా, 4 ఎక్స్పైరీలు ఉంటాయి. అందులో ఒకటి మాత్రం ఖచ్చితంగా ట్రెండింగ్ అవుతుంది, అంటే ఎదర్ పై సైడ్ కానీ కింద సైడ్ కానీ బ్రేక్అవుట్ అయిపోతుంది కదా, అన్ఈవెన్ ఎక్స్పైరీ అంటాను కదా. ఆ టైంలోని ఆప్షన్ బయింగ్ చేయడం కరెక్ట్. ఎందుకంటే డ్రాఫ్ట్ గా వెళ్ళిపోతుంటాయి కదా, అప్పుడు మన ప్రీమియం రేట్స్ కూడా వెళ్ళిపోతుంటాయి బాగా, అలాగే మంచి ప్రాఫిట్ వస్తుంది. కానీ నార్మల్ ఎక్స్పైరీలో మాత్రం సపోజ్ ఇక్కడ ఫ్లాట్ గా ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనుకోండి, కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ 100 రూపాయలు ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రీమియం పుట్ ఆప్షన్, ఇక్కడ పుట్ ని బై చేస్తాం, పుట్ ఆప్షన్ ప్రీమియం 100 ఉందనుకుందాం. ఇక్కడకు వెళ్ళి మళ్ళీ ఇదే ప్లేస్ కి వచ్చింది అనుకోండి, ఒక 2 hours తర్వాత ఇక్కడ ఈ ప్రీమియం 100 రూపీస్ ఉంది కదా, ఇప్పుడు 100 ఉండదు, ఇక్కడ ఒక 60 లేదా 50 ఉంటుంది. మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చింది అనుకోండి, ఇక్కడ 10 20 అలా ఉంటుంది. సేమ్ అంతే, ఇక్కడ 100 ఉంది అనుకోండి, మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చేసరికి ఇక్కడ 100 ఉండదు. ఎందుకంటే ఇది 10 o'clock అనుకుందాం, ఇది టైము ఒక 1 అయింది అనుకుందాం, అప్పటికి ఇది
తగ్గిపోతూ ఉంటుంది ప్రీమియం. అంటే ఎగ్జాక్ట్ గా ఎంత తగ్గుతుందని మనం చెప్పలేం, కాకపోతే తగ్గిపోతుంది ఖచ్చితంగా. అదనమాట కాన్సెప్ట్. అందువల్ల బయింగ్ ఆప్షన్ బయర్ ఎప్పుడు ఆప్షన్ బయింగ్ ఇక్కడ ఈ ప్లేస్ లో చెయ్యకూడదు. థర్స్డే రోజు ఆప్షన్ బయింగ్ చెయ్యకూడదు. మరి ఎవరు ప్రాఫిట్ పొందుతారంటే ఈ రోజు బాగా ఆప్షన్ సెల్లర్ కి బాగుంటుంది. ఆప్షన్ సెల్లర్ కి వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ కాల్ ని సెల్ చేస్తాడు, ఇక్కడ పుట్ ని సెల్ చేస్తాడు. సింపుల్ లాజిక్. ఇక్కడ పుట్ ని సెల్ చేసేస్తాడు, ఇక్కడ కాల్ ని సెల్ చేస్తాడు, పుట్ ని సెల్ చేస్తాడు. మార్కెట్ ఈ రేంజ్ లోనే ఉంటుందని తెలిసినప్పుడు మాత్రమే సెల్ చేస్తాడు. అప్పుడు ఆప్షన్ బయ్యర్ కి ఆడి వ్యూ ఏంటంటే వాడు కొన్న ప్రీమియం నుంచి పెరగాలి, పెరిగితే ఆడికి ప్రాఫిట్ వస్తుంది. కానీ ఆప్షన్ సెల్లర్ ఏం చేయాలి, వాడు అమ్మిన ప్రీమియం పడాలి, పడితే వాడికి ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 70 అవుతుంది. అంటే డికే అవుతుంది, టైం ఐస్ క్యూబ్ కరిగిపోతుంది కదా, ఆ కరిగిపోతున్న డికే మొత్తాన్ని ఆప్షన్ సెల్లర్ తింటూ ఉంటాడు అనమాట. అది రీజన్. అందువల్ల ఆప్షన్ సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ వస్తుంది ఈ ఆప్షన్ బయర్స్ కంటే. ఆప్షన్ బయర్ ఎప్పుడు ఎక్స్పైరీ రోజు లాస్ అవుతూ ఉంటాడు. ఆప్షన్ సెల్లర్ మంచి ప్రాఫిట్ బుక్ చేస్తాడు, ఎందుకంటే వాడికి ఈ రేంజ్ లో ఉంటుందని తెలుసు. ప్లస్ డీకే ప్రీమియం డీకే వల్ల వాడికి కొంచెం బాగా ప్రాఫిట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ యాక్టివేట్ అవుతారు థర్స్డే రోజు. ఓకే, కొంచెం లెంత్ ఎక్కువైనా అయింది అనుకుంటున్నాను, కానీ నేను ప్రాక్టికల్ గా ఇవన్నీ మీకు ప్రాక్టికల్ గా చెప్పాలని ఇవే నా ఉద్దేశం. ఎందుకంటే ఏదో థియరీ వైజ్ గా చెప్పామనుకోండి మీకు అర్థం కాదు. టీటా గురించి, గామా గురించి, డెల్టా గురించి, వీటన్నిటి గురించి చెప్తే మీకు అర్థం కాదు. అదే ఇలా షార్ట్ కట్ లో మన లాంగ్వేజ్ లో చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుందని నేను ఇలా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇది కూడా మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రేపటి రెసిస్టెంట్ విషయానికి వస్తే 17,960 అనేది ఒక రెసిస్టెంట్, అలాగే 17,860 అనేది ఒక సపోర్ట్. మార్కెట్ మాక్సిమం ఈ రేంజ్ లో ఉండబోతుంది అనుకుంటున్నాను. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అయితే నెక్స్ట్ రెసిస్టెంట్ 18,000 అనేది రెసిస్టెంట్ కింద అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, నెక్స్ట్ సపోర్ట్ ఇది తీసుకోకూడదు, ఈ సపోర్ట్ ని ఇక్కడికి చేంజ్ చేయండి, 17,900. ఓకేనా? అప్పుడు ఇది రెసిస్టెంట్ అవుతుంది, ఇది సపోర్ట్ అవుతుంది. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. జస్ట్ సపోర్ట్ చేంజ్ చేయండి అంతే. అంటే మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్ ఈ రేంజ్ మనం తీసుకోవాలి. లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ 17,900 నుంచి 18,000 ఈ 100 పాయింట్స్ తీసుకోండి. కానీ కొంచెం ఆప్షన్ బయ్యర్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కొత్తగా అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ విషయానికి వస్తే రేపటికి 39,600 అనేది ఒక మెయిన్ రెసిస్టెంట్, అలాగే 39,150 అనేది ఒక సపోర్ట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 39,600 అనేది ఒక రెసిస్టెంట్, అలాగే 39,700. ఈ 600, 700 అనేది ఒక జోన్ కింద తీసుకోండి. ఈ మధ్యలో మాత్రం ట్రేడ్లు చేయొద్దు. అసలు రేపు బయింగ్ అవాయిడ్ చేసేయండి, ట్రేడ్ అవాయిడ్ చేసేయండి. కానీ లెవెల్స్ గురించి చెప్తున్నాను నేను. అలాగే 39,150 to 200 ఇది జోన్ కింద తీసుకోండి. మార్కెట్ మాక్సిమం ఈ జోన్ లో ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ రేంజ్ మనం బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, రేంజ్ కనుక బ్రేక్అవుట్ అయితే అప్పుడు ట్రెండింగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మోస్ట్లీ రేపు నార్మల్ ఎక్స్పైరీ జరిగే అవకాశం ఉంది. నేనైతే థర్స్డే రోజు ట్రెండింగ్ అయితేనే ట్రేడ్ చేస్తాను, లేకపోతే అవాయిడ్ చేస్తాను. నేను స్టాక్స్ లో ట్రేడ్ చేసుకుంటాను. ఓకే అండి. ఓకే, రేపటికి స్టాక్స్ విషయానికి వస్తే ఫస్ట్ స్టాక్ ప్రెస్టేజ్. దీన్ని నేను సెల్లింగ్ ఇస్తున్నాను. ఏదైనా కొంచెం ఆపర్చునిటీ వచ్చి ఏదైనా సెల్లింగ్ ప్యాటర్న్ వస్తే సెల్ చేయండి.
ఓకే, నెక్స్ట్ స్టాక్ అంబుజా సిమెంట్. సారీ, 15 minutes వెళ్దాం. ఇది కూడా రేపు నేను సెల్లింగ్ ఇస్తున్నాను. ఏదైనా హయ్యర్ లెవెల్స్లో దొరికితే మాత్రమే సెల్ చేయండి, లేకపోతే అవాయిడ్ చేయండి. ఫ్లాట్గా ఓపెన్ అయినా, కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఏదైనా ప్యాటర్న్స్లో సెల్లింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది, అక్కడ సెల్ చేయండి. నేను ఏదైతే స్టాక్ సెలెక్ట్ చేసుకున్నానో అవే స్టాక్స్ మీకు రేపు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే లెవెల్స్ మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కూడా బజాజ్ ఆటో, ఇది కూడా నేను సెల్లింగ్ ఇస్తున్నాను. ఈ రేంజ్ వరకు వచ్చే అవకాశం ఉంది, 4035 ఈ రేంజ్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ గ్యాప్ కోసం రేపు నేను సెల్లింగ్ ఇస్తున్నాను, చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఫార్టీస్, ఇది కూడా నేను సెల్లింగ్ ఇస్తున్నాను. ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది. సో నేను సెల్లింగ్ ఇస్తున్నాను. ఏదైనా హయ్యర్ లెవెల్స్లో మాత్రమే సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి. ఓకే, నెక్స్ట్ టాటా కెమికల్. రేపు అన్ని సెల్లింగ్ స్టాక్స్ అండి. ఓకే, ఇది కూడా నేను సెల్లింగ్ ఇస్తున్నాను. హయ్యర్ లెవెల్లో ఏదైనా సెల్లింగ్ ప్యాటర్న్ వస్తే సెల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక డౌన్ ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది నాకు, మీరు అబ్జర్వ్ చేస్తారా? ఇది ఒక డౌన్ ఫ్లాగ్, ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయితే కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో రేపు దీన్ని కూడా నేను సెల్లింగ్ ఇస్తున్నాను. అంటే దీని గురించి అని ఇవ్వలేదు, ఈ డౌన్ ఫ్లాగ్ బట్టి నేను ఇవ్వలేదు. నేను స్టాక్ సెలెక్షన్ చేసుకునే విధానం వేరే ఉంటుంది, అది మీకు ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. కాకపోతే ఇందులో అడిషనల్గా నాకు ఈ ప్యాటర్న్ కనిపిస్తుందని చెప్తున్నాను. ఈ డౌన్ ఫ్లాగ్ వల్ల నేను తీసుకోలేదు, కాకపోతే నా అనాలిసిస్ నాకు ఉంటుంది, అందులో అడిషనల్గా నాకు ఈ ప్యాటర్న్ కనిపించింది. ఓకే, నెక్స్ట్ స్టాక్ టాటా మోటార్స్. ఇది కూడా నేను సెల్లింగ్ ఇస్తున్నాను. సపోర్ట్ కొంచెం దూరం ఉంది, 477 అరౌండ్ ఉంది. సో ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ కరెక్షన్ మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఓకేనా? గ్యాప్ అప్ ఓపెన్ అయినా, కొంచెం ఫ్లాట్ ఓపెన్ అయినా చూసుకోండి. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా నాకు కనిపిస్తుంది. ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ కనుక అప్ సైడ్ కనుక ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, ముట్టుకోవద్దు. ఈ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో అక్కడ ఎంట్రీ తీసుకోండి, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద. ఓకేనా? ఇది కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ కింద తీసుకొని పైకి వెళ్ళవచ్చు. కానీ మనకి ఏదైనా సెల్లింగ్ ప్యాటర్న్ వస్తే తప్ప మనం సెల్లింగ్ చేయం కాబట్టి, ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏదైనా ప్యాటర్న్ వస్తే సెల్ చేయండి. ఓకే, వీడియోస్ మీకు అవుతున్నాయి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నా డైలీ అనాలిసిస్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్, నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఒకేసారి క్లారిఫికేషన్ చేసినట్టు ఉంటుంది కదా అని ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా నేను పర్సనల్గా నేను చెప్తున్నాను, కానీ వాళ్ళకి రెగ్యులర్గా ఇలా టెక్నికల్గా ఇలా చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం గ్రోత్ వస్తుంది కదా. అది నేను ఈరోజు ఏ రకంగా అనాలిసిస్ చేసుకుంటానో, ఏ రకంగా ట్రేడ్ చేసుకుంటానో అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది ఫాలో అవుతారు అనుకుంటున్నాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. రేపు కలుద్దాం మళ్ళీ. బాయ్.